వాళ్ళని టార్గెట్ ఇచ్చాం. ఈ ఏదైతే ఐఏఎస్కి సంబంధించిన ఈ యొక్క అపార్ట్మెంట్ కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి సంబంధించినవి ఇవన్నీ అయితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి. డిసెంబర్ ఎండింగ్కి ఆ విధంగా యాక్చువల్గా ఒక టార్గెట్ ఓరియంట్గా చేస్తున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పాము, 100కి 100 పాళ్ళు 3 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అదేవిధంగా టవర్స్, ఐకానిక్ టవర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఐకానిక్ టవర్స్ కూడా దానికి సంబంధించి డిజైన్స్ కూడా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఆ డిజైన్స్ని ఆల్మోస్ట్ పూర్తిగా ఇచ్చారు. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉంటే ఐ థింక్ వాళ్ళ టీమ్స్ ఇవాళ వస్తున్నారు. ఇవాళ నార్మన్ ఫాస్ట్ టీమ్స్ ఈరోజు విజయవాడ వస్తున్నారు. మన అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి, ఎందుకంటే ఆ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ టవర్స్ని యాక్చువల్గా ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ ఇచ్చాం వెరిఫై చేసి చెప్పని. నీళ్ళల్లో ఉన్నప్పుడు స్టడీ చేసి చెప్పారు, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. నీళ్లు తీసేసిన తర్వాత మళ్ళీ స్టడీ చేసి చెప్పారు. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్లస్ ఏజెన్సీస్ కలిసి డిస్కస్ చేసుకొని దాన్ని కూడా ముందు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే టెండర్లు పిలిచామో అన్ని వర్క్ స్టార్ట్ అయినాయి. అదేవిధంగా 72 డిఫరెంట్ కంపెనీస్కి ల్యాండ్స్ ఇచ్చాం. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ పిలిపించమంటే వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర పిలిపించాం. వాళ్ళందరూ కూడా ఏ రోజు స్టార్ట్ చేస్తారు, ఏ రోజు స్ట్రక్చర్ అవుతుంది, ఏ రోజు ఫినిషింగ్ అవుతుందని వాళ్ళ దగ్గరే యాక్చువల్గా సీఎం గారి సమక్షంలో అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. అంటే ఈ నెలలో కొంత రెయినీ సీజన్ అంటూ నెక్స్ట్ మంత్ 5వ తేదీ 15వ తేదీ దాకా కూడా రెయినీ సీజన్ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రెయినీ సీజన్ బాగానే మెజార్టీ స్టార్ట్ చేస్తామన్నారు. డిసెంబర్ ఎండింగ్ లోపల స్టార్ట్ చేసి కొందరైతే 1 ఇయర్, కొందరైతే 1.5 ఇయర్, కొందరైతే 2 ఇయర్స్, కొందరైతే 2.5 ఇయర్స్ లోపల ఎవరికైతే ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళందరూ కంప్లీట్ చేస్తామని. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి దాన్ని ఆపేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం, మాట ప్రకారమే ఉన్న లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ ఓవర్కమ్ అయ్యి టెండర్లు పిలవటం జరిగింది.